ఒక ప్రాంతంలో ఒక తాతయ్య గారు, ఆయనకు ఒక మనవడు, ఇద్దరు కలిసి జీవిస్తూ ఉండేవారు. ఆ తాతయ్య గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆ మనవడికి ఎప్పుడూ దేవుడి గురించి బోధిస్తూ ఉండేవారు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం గనక ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అంటూ ఆ చిన్నపిల్లాన్ని ఎప్పుడు గద్దిస్తూ ఉండేవారట. అయితే ఒకరోజు ఆ చిన్నపిల్లోడు తాతయ్య గారి మీద కోపగించుకొని, తాతయ్య ఎప్పుడు చూసినా నన్ను తిడుతున్నాడు, నాకేమీ తెలియదు అంటున్నాడు, ఈరోజు ఎలాగైనా సరే తాతయ్యని ఫూల్ని చేయాలి, తాతయ్యకి ఏమీ తెలియదని నిరూపించాలి అని ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. ఒక బతికున్న సీతకొక చిలుకను పట్టుకుని తన గుప్పెట్లో బంధించి తన చేతిని ఇలా వెనక్కి మడిచి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య నా చేతిలో ఒక సీతకొక చిలుక ఉంది, అది బతికుందా చచ్చిపోయిందా చెప్పు అని అడిగాడు. ఈ చిన్న పిల్లాడి ప్లాన్ ఏంటంటే, ఒకవేళ అది బతికుందని చెప్తే ఆ సీతకొక చిలుకని వెంటనే నలిపేసి దాన్ని చంపేసి, ఇదిగో ఇది చచ్చిపోయింది, నువ్వు తప్పు చెప్పావు అని అనాలి. ఒకవేళ అది చచ్చిపోయిందని చెప్తే అది ఆల్రెడీ బతికే ఉంది కాబట్టి ఆ బతికున్న సీతకొక చిలుకని చూపించి, ఇది బ్రతికే ఉంది, నువ్వు తప్పు చెప్పావు అంటే మొత్తానికి తాతయ్యకి ఏమీ తెలియదని నిరూపించాలి, తాతయ్యని ఫూల్ని చేయాలి. ఇది వీడి ప్లాను. అప్పుడు తాతయ్య గారు బాగా ఆలోచించి ఏమని సమాధానం చెప్పారంటే, అది బతికుండాలన్నా చచ్చిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది అన్నారు.